ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి ఒక దిక్కు ప్రచారాలు జోరందుకుంటే ఇంకో దిక్కేమో ఒక పార్టీ లీడర్లు ఇంకో పార్టీలను పొట్టుగా మాటలు అనుకుంటున్నారు. గట్లనే వైసీపీ పార్టీ నుండి విజయసాయి రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. సారు మాటలు మీరు మల్క వినుండ్రి. అవును, కరెక్టేనోళ్ళ. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది పార్టీల మధ్య మాటలు జోరు అందుకుంటున్నాయి. ఎప్పుడు జనాల మధ్యనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఓ దిక్కు జనాలకు వాళ్ళు చేసిన మంచి పనులు ఏందో చెప్పుకుంటేనే ఇంకో దిక్కు అవతల పార్టీ లీడర్ల లోపాలు ఏందో సుత చెప్తున్నారు. అట్లా చెప్పుకుంటూ ఓటర్లను తమ దిక్కు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సారు అవతల పార్టీ లీడర్ కాకర్ల సురేష్ సార్ గురించి మాట్లాడుకుంటా ఆయన మన మనిషి కాదు, ఆయన ఎన్ఆర్ఐ అని అంటున్నాడు. ఎప్పుడు మన దేశం వదిలి పారిపోతాడో తెలియదు కాబట్టి ఆయనకు ఓట్లు ఎవ్వరు వేయొద్దు అని అంటున్నాడు. అంతేకాదోళ్ళ ఓట్లు అందరు మేకపాటి రాజగోపాల్ సార్కి ఓటేసి గెలిపించాలని ఇంకా మస్తు కౌంటర్లు వేసిండు సారు. నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నా, మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. మీ ఉదయగిరిలో కాదు, ఇండియాలోనే ఉండడు. అటువంటి వ్యక్తి మీకు సేవ చేసేది. ఈ ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు కనిపించడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్నకి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి ఒక వ్యాపారవేత్త. ఆయన్ని గత సంవత్సరంలో 365 రోజుల్లో ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడో ఒక్కసారి మీరు వివరాలు తీసుకోండి. వారానికి 2 రోజుల కన్నా ఎక్కువ మీ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి